తాండ్ర శరణ్య, తాండ్ర తనూజాల ద్వారా తనకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చెయ్యాలని బుచ్చిరెడ్డిపాలెం మండలం చల్లాయిపాలెం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తనకు న్యాయం చెయ్యాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉన్నతాధికారులను కోరారు. 2005వ సంవత్సరంలో తనకు, తన తమ్ముడికి ఆస్తి పంపకాలు జరిగాయని మల్లికార్జున తెలిపారు. ఆ పంపకాల్లో తనకు 3 ఎకరాలు, తన తమ్ముడికి 3 ఎకరాల పొలం వచ్చిందన్నారు. అయితే దారి వివాదానికి సంబంధించి 2024లో తన తమ్ముడి భార్య, కుమార్తెలు తనపై దాడులు చేయించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో వారు జైలు శిక్ష కూడా అనుభవించారని పేర్కొన్నారు. ఇటీవల తాండ్ర తనూజ, తాండ్ర శరణ్య తనపై దౌర్జన్యానికి పాల్పడి కేసులు పెట్టించి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని మల్లికార్జున ఆరోపించారు. తమ పొలం వివాదానికి సంబంధించి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ సివిల్ వివాదంలో సీఐ ఎలా జోక్యం చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. తమపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోకుండా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నిన్న తన పొలంలోకి ప్రవేశించి పంట పొలాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తనను చంపేస్తారని బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన మల్లికార్జున తనకు రక్షణ కల్పించి అన్ని విధాలా న్యాయం చెయ్యాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీస్ ఉన్నతాధికారులను వేడుకున్నారు. కాళ్ళలో దోచేస్తుందా? నువ్వు వయసు ఎంత, ఆ వయసు ఎంత? క్యాన్సర్ పేషెంట్. నా పొలంపై 11/12/2025 నాడు జూనియర్ సివిల్ జడ్జి వారు, కోవూరు వారు నాకు టెంపరవరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినారు. అయినా కూడా వీరు కావాలని ఈ విషయాల్లో సిఐ గారు కానీ వీరందరూ జోక్యం చేసుకొని మా కుటుంబాన్ని, మమ్మల్ని అందరూ కూడా విపరీతమైన ఒత్తిడిలోనై ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. దయచేసి నాకు ఉన్నతాధికారులందరూ కూడా సహకరించి నాకు న్యాయం చేసుకోవచ్చు. మాది చల్లాయిపాలెం గ్రామం, బుచ్చిరెడ్డిపాలెం మండలం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. మా యొక్క అమ్మగారు, నాన్నగారు అయిన తమ్మిరెడ్డి వెంకటరామయ్య సుబ్బమ్మ గారు మా తమ్మునికి, నాకు ఇద్దరికి కలిపి చెరు 3 ఎకరాలు పంపకాలు చేశారు. 2005లో మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇద్దరం కూడా బాగా పంపకాలు చేసుకున్న తర్వాత మా తమ్ముడి భార్య అయిన తమ్మిరెడ్డి ఉమ, తమ్మిరెడ్డి శరణ్య, తమ్మిరెడ్డి తనూజ, ఇప్పుడు తనూజ, తాండ్ర తనూజ, తాండ్ర శరణ్య, వీరు 2024లో నా యొక్క దారి కావాలని 3 సార్లు వెంకటేశ్వరం రౌడీలను ఒకసారి, నెల్లూరు రౌడీలను ఒకసారి, కపాటిపాలెం రౌడీలను ఒకసారి తీసుకొని వచ్చి మా మీద దౌర్జన్యం చేశారు. చేసినా కూడా ఆడపిల్లలు వారి మీద మన ఎందుకని చెప్పేసి మేము వాళ్ళ మీద ఎటువంటి ఏది తీసుకోకుండా వారి మీద కూడా 2024లో కేసు కట్టి మన బుచ్చి పోలీసు వారు జైలుకు కూడా పంపించడం జరిగింది. తరువాత నిన్న గత వారం ముందు నుంచి మరలా వీరు సిఐ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎస్పీ గారికి వెళ్ళి సిఐ గారి కాడికి అప్రోచ్ అవ్వడం జరిగింది. సిఐ గారు మమ్మల్ని పిలిపించారు. సిఐ గారి దగ్గరకు మేము వెళ్ళిన తర్వాత సిఐ గారు ఫస్ట్ పంపిన తర్వాత ఫోటో తీసుకొని పంపించారు. తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత సిఐ గారు, ఏంది మీరు ఈ విధంగా ఎందుకు చేస్తారని చెప్పి మా మీద దౌర్జన్యంగా మాట్లాడిన దానికి కూడా సిఐ గారు ఏమన్నారంటే, నిన్ను 6 నెలలు బయటికి రాకుండా నిన్ను లోపలేస్తా,
ఆ సెక్షన్లు పెట్టి నేను లోపలేస్తాను అని చెప్పి గత 4-5 రోజుల ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మేము వాళ్ళని ఏమనలేదు, ఏమి చేయలేదు, ఏమి కూడా అనకపోయినా కూడా మా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. మేమేం చేసాము, వాళ్ళని కొట్టామా, తిట్టామా, ఏమైనా చేసామా? తరువాత తమ్మిరెడ్డి ఉమా, శరణ్య, తనుజ గారులు వచ్చి మా పొలంలో దౌర్జన్యంగా దిగి మా పొలంలోనే తుక్కుంటూ పంటకు వచ్చిన పొలాన్ని తుక్కుంటూ పోతూ మాకు సిఏ గారు పొమ్మన్నారు మమ్మల్ని అని చెప్పి వారు సిఏ గారికి 10 లక్షలు ఇచ్చాను నేను. మాది స్థలం, మాకు ఏఈ గారు ఇరిగేషన్ వారు, ఏఈ డిఈ గారు మరియు ఎస్సీ గారు అందరూ కూడా ఇరిగేషన్ వారు అందరూ కూడా మాకు ఇచ్చేసారు దారి అని చెప్పేసి వారు చేస్తూ ఉన్నారు. ఏఈ ఇరిగేషన్ వారికి కానీ, ఏఈ డిఈ గారికి కానీ, ఏఈ ఎస్సీ గారికి కానీ మా పొలాన్ని తీసి వారికి ఇచ్చే హక్కు వారికి లేదు. కేవలం వారి యొక్క కాలం తవ్వుకోవడం, వాటర్ పోతుందో లేదో చూసుకోవడం తప్ప ఈ అధికారం వాళ్ళకి ఎక్కడ ఉందో చెప్పాలి. 5లో మేము బాగా పంకాలు రాసుకున్న అగ్రిమెంట్ మా తమ్ముడు, నేను, మా అమ్మగారు. తరువాత నిన్న పిలిపించారు, ఎంఆర్ఓ గారి దగ్గర మమ్మల్ని సరెండర్ చేశారు. ఈరోజు సరెండర్ చేశారు. మరలా కూడా మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. నిన్న నేను నెల్లూరుకి వెళ్ళి ఉన్నాను, పర్సనల్ పని మీద కమలాకరణ కాడికి వెళ్ళి ఉన్నాను. కమలాకరణతో మాట్లాడుతూ ఉన్నాను. నేను నా మీద కూడా మళ్ళీ కేసు కట్టానని చెప్పి చెప్తా ఉన్నాను. ఇది ఎంతవరకు ధర్మం? సిఐ గారు అసలు మీరు ఏమనుకుంటా ఉన్నారు? మీరు మా మీద కక్ష సాధింపుల చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారా? 1993 నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తూ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు మీరు మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తూ ఉన్నారు? మేము ఏమి వారిని చేయకపోయినా కూడా మీరు వారి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారో వారికి మీరు సేవలు చేయాలని కూడా చేసుకోండి. సివిల్ మ్యాటర్లు ఇన్వాల్వ్ అయ్యి చేస్తే ధర్మం కాదండి. న్యాయం చేసి ఉన్నతాధికారులు కానీ న్యాయం చేసి ఇది లోకేష్ చంద్రబాబు గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను 93 నుంచి నేను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది. లోకేష్ అన్న గారు నాకు న్యాయం చేయాలి, చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయాలి, ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతక్క గారు కూడా నాకు న్యాయం చేసి నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది. వారు వెళ్ళేదానికి అక్కడ నుండి ఇరిగేషన్ వారిది చేసిన బ్రిడ్జి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళేదానికి గనివ అటు వెళ్ళి అటు వచ్చి మోటార్ వేసుకొని వచ్చు కావాలని ఉద్దేశపూర్వకంగా మా పొలాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. నాశనం చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. వారు గతంలో జైలుకు వెళ్ళి వచ్చిన వారు మమ్మల్ని మళ్ళీ కూడా మర్డర్ చేస్తానని చెప్పి వాయిస్ రికార్డు ఉంది. మళ్ళీ పెట్టిస్తాను కింద కూడా చంపితే ఒకటే సరిపోతుంది. మాట్లాడేదానికి అందరు ఎగేసుకుని అందరి మీదకి అది కాదు లంచిది, అది అందరు కాదు పండుగని కనేసింది లంచిది. అది దాన్ని తెలియదా ఎవరితో అనేది? అది మొగుడితోటే ఏడైతే కళ్యాణం చేసే కాదు కూర్చుండే దానికైతే ఏడా దాన్ని చేసుకున్నా కానీ కూర్చోనా. Please subscribe SS News AP.